అతను కేవలం కొద్దిసేపు నిద్రపోయాడు, కాని మేల్కొన్నప్పుడు 8 శవాలతో తాను నిర్మించిన ప్రాణి జీవం పొందిందని గ్రహించాడు. ఇంకా ఆశ్చర్యకరంగా ఆ ప్రాణి కొత్తగా పుట్టిన శిశువులా తన యజమాని కదలికలను అనుకరించింది. విక్టర్ ఆనందంతో నవ్వకుండా ఉండలేకపోయినా ఇతరులు తెలుసుకోకుండా దానిని దాచిపెట్టి ఒక కోటలో బంధించాడు. త్వరలోనే ఆ ప్రాణి విక్టర్ అనే 3 అక్షరాల పేరును తప్ప మరేమీ చెప్పలేదని తెలుసుకున్నాడు. అతను దానిని అడవి జంతువును శిక్షణ ఇచ్చినట్లుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. కానీ ఒకరోజు ఆ ప్రాణి అకస్మాత్తుగా ఆగ్రహంగా మరియు అశాంతిగా మారింది. అది ఎంత ప్రమాదకరమో గ్రహించిన విక్టర్ భయపడి ఇంకో విషాదాన్ని నివారించేందుకు కోట అంతా పెట్రోలు పోసి ఆ భయంకరమైన ప్రాణితో పాటు అన్నింటినీ నాశనం చేయాలని నిర్ణయించాడు. అయితే అతను దాని బలాన్ని తక్కువగా అంచనా వేశాడు. వ్యాపిస్తున్న అగ్నిలో చిక్కుకున్న ఆ ప్రాణి అకస్మాత్తుగా అపారమైన శక్తిని ప్రదర్శించింది. తన చేతులపై ఉన్న ఇనుప గొలుసులను తెంచి కోట పేలిపోవడానికి ముందే కాలువలోకి దూరి తప్పించుకుంది. చివరకు కూలిపోయింది. తరువాత ఒక కొండపైకి ఎక్కినప్పుడు బయట ప్రపంచాన్ని మొదటిసారి చూస్తున్నందున అన్నీ దానిని ఆకట్టుకున్నాయి. ముందుగా కొన్ని జింకలు ఆకులు తింటున్నట్లు చూసి వాటిని అనుకరించి తినడానికి ప్రయత్నించింది. కానీ వెంటనే కొండపై ఉన్న వేటగాళ్లు ఆ జింకలను కాల్చేశారు. భయంతో, బ్రతకాలని ఆతృతతో ఆ ప్రాణి వేగంగా పరుగెత్తింది. ఆ రాత్రి తన తుపాకీ గాయం ఇప్పటికే మానిపోయిందని గ్రహించింది. కొంత దూరంలో ఒక ఇల్లు కనిపించి దాని పక్కన ఉన్న స్టోరేజ్ రూంలోకి దూరి ఒక మూలలో నిద్రపోయింది. మరుసటి ఉదయం అది తనను గాయపరిచిన అదే వేటగాళ్ల ఇల్లు అని తెలుసుకుని వారు కొండల వైపు వెళ్లే వరకు దాగి ఉండాలని అనుకుంది.